ఇంకా చదివేది ఏమన్నా ఉందా లేదా? చదువుతానమ్మా. అవును, మన తెలుగు పరీక్ష పెట్టినారు కదా, అందులో ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? 25కి 25 వచ్చినాయమ్మా. 20 మార్కులు వస్తే 25 మార్కులు వచ్చినాయని చెప్పి నాకు అబద్ధం చెప్తావా? నిన్ను. అవును, నీకెట్లా తెలుసమ్మా? పొద్దున్నే మీ తెలుగు సార్ కనిపించి 20 మార్కులు వచ్చినాయి, బాగా అల్లరైపోయింది, చెప్పిన మాట విన్నే వినదు, ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది అని చెప్పినాడు. సార్ చెప్పినాడా? సార్ చెప్పిన నాకు ముందే చెప్పలే కదమ్మా. నేను ముందే చెప్పింటే నీ గురించి నాకు తెలిసేది కాదు కదా. ఏందో మా తెలుగు సార్ నన్ను ఇరికించేశారు. ఇప్పుడు మా అమ్మకి ఏం చెప్పాలి? ఏంది నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? మా అయ్యేదేదో అయ్యిందిలేమా, ఇంకెప్పుడు అట్లా చేయను. అబద్ధాలు చెప్పి నేర్చుకుంటున్నావా? ఎప్పుడు నిజమే చెప్పాలి. ఇంకొకసారి అబద్ధం చెప్పినావు అనుకో మీ నాన్నకి చెప్తా. మా అంత పని మాత్రం చేయకు. సర్లే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా చదువుకో. ఏం పాప అట్లున్నా పైగా మా ఇంటికి అడుగు రాలేదే. ఈ ఛాయ జస్ట్ మిస్టేక్. మా అమ్మ సాగుడుతండా ఆ తెలుగు సార్ ఉన్నాడే, నా మీద మొత్తం మనం చాలని చెప్పినాడే. అందుకే అమ్మా అల్లరి చేసేటప్పుడు అల్లరి చేయాలి, చదివేటప్పుడు చదవాలని. మా అమ్మ ఇంక నన్ను వదిలితే తల్లి. మా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కొనివా? అబ్బో, నువ్వు తెచ్చుకునే మార్కులకి మళ్ళీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఒకటా? మా స్వీట్ తినాలని ఉంది మా. అబ్బో, నువ్వు తెచ్చుకునే మార్కులకి మళ్ళీ స్వీట్ ఒకటి. మా ఫ్రెండ్స్ అంతా టూర్ వెళ్తున్నారు, నేను పోతామా? ఏంటి, నువ్వు తెచ్చుకునే మార్కులకి మళ్ళీ టూర్ ఒకటా? మా ఉమ్? మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తా. నువ్వు తెచ్చుకునే మార్కులకి మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఒకటి. మా పెళ్ళికి నేను వస్తా. అబ్బో, నువ్వు తెచ్చుకునే మార్కులకి మళ్ళీ పెళ్ళి ఒకటి. ఏంటి? మా పడుకుంటా. అది నిద్ర లేపడగలనా? అబ్బో. మా ఆపు. నువ్వు తెచ్చుకునే మాకులకి పడుకునేది ఒకటి, అంతే కదా నొప్పేది? అంతేగా. నేను పడుకోను. ఈయనేమో కూతురు మీద ప్రేమతో దాని పల్లెత్తు మాట అంటారు, అది చూస్తే నా మాట అసలుకే వినదు. ఇదంతా కాదు గాని వచ్చే నెల నుంచి దాన్ని ప్రైవేట్ కేసు ఇస్తా, ఓ పని అయిపోతుంది. ఏదో ఒకసారి మాకులు తగినానికి ఏది అడిగినా దాన్నే చూపిస్తుంది. ఇది 90 అంటే. పిల్లలు డిక్టేషన్ బుక్స్ అన్ని తీసుకొచ్చిన టేబుల్ మీద పెట్టండి. సరే మేడం. రే చందు, ఫస్ట్ నువ్వు పెట్టరా. లేదు నువ్వే పెట్టు. అమ్మో లేదు సిస్టరా, నువ్వు పెట్టు. నేను పెట్టాను, నువ్వే పెట్టు. ఎవరో పెట్టండి రా, మళ్ళా మేడం అరుస్తుంది. ఏం వినిపించలేదా? త్వరగా పెట్టండి. రే చందు, నువ్వు పెట్టరా. మేడం. రే చందు, ఫస్ట్ నువ్వు పెట్టినావు కదా, నీ లాస్ట్ కలెక్షన్ చేసేది. అవును పా, మీరందరూ పెట్టలే కదా, మీరందరూ పెడితే నా బుక్క కిందే కదా వచ్చేది. అమ్మని, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? సరేలే, ఇప్పుడు నేను పెట్టేసిన అనుకో, సిస్టర్ లాస్ట్ లో పెడుతుంది, సరిపోతుందిలే. అమ్మని, ఇదే నేను ఇంట్లో పోయి పెట్టేసా, ఇంకా లాస్ట్ నేనేనా? సిస్టరా, పోయి పెట్టుపో. పెడతా. టీచర్, మిమ్మల్ని హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారు, రావాలంట. వస్తాను పదా. టీచర్. అలా చేయకుండా సైలెంట్ గా కూర్చోండి. నన్ను హెడ్ మాస్టర్ గారు పిలుస్తున్నారంటే వెళ్ళేసి వస్తా. టీచర్, నేను క్లాస్ చూసుకుంటాలే, ఫస్ట్ నువ్వు సైలెంట్ గా నేర్చుకో, నువ్వే క్లాస్ లో సగం వల్లరి. టీచర్ అదా ఇంకా ఇదే కరెక్ట్ టైము, మన బుక్ తీసిపోయి కింద పెట్టేద్దాం. చూడు, చందుగాని బుక్ పైన పెడతా. చెప్తా, నా బుక్ కింద సమీ. మీ రొటీన్ నేను మారుస్తాను చూడు నా బుక్ని. నేను మార్చలేనా? నా బుక్ కింద, విద్యార్థి పైన. మే కమింగ్ టీచర్. రే, నేను రమ్మన్నానా? బయట బా, క్లాస్ బయట నిల్చుకో. మళ్ళీ టీచర్, క్లాస్ అయిపోయేంత వరకు బయటే ఉండు నువ్వు. ఇంకా విద్యారాల వస్తే నాకు తోడుంటారులే. మే ఐ కమ్ ఇన్ టీచర్. ఎక్కడికి వెళ్ళేది 5 నిమిషాలు లేట్ వచ్చిన దానికి బయట నిలబెట్టింది నన్ను. అట్లాంటిది 20 నిమిషాలు లేట్ వచ్చాను, నిన్ను లోపల రానిస్తుందా? టీచరు నన్ను లోపలికి రమ్మంటే చూర్రా. మే కమ్ ఇన్ టీచర్. ఎస్ కమ్ ఇన్. కమింగా? టీచర్ నేను వస్తా టీచర్, ఆ పాపనైతే రానిచ్చిన, నన్ను రానిరా. రేపటి నుంచి లేట్ రాకు, రా వచ్చి కూర్చో. టీచర్ మే కమిన్. ఇప్పుడు నువ్వు రాసినావు అవన్నీ? ఏమ్మా సౌండ్? రే చందు, వచ్చిండేదే లేటు, మళ్ళా ఏంటి ఆ గుసగుసలు? లే టీచర్, నేను కా టీచర్. లేచి నిలబడి రాసుకో. ఎప్పుడు నా మీదే పట్టింటా టీచరు. ఏమ్మా అంతా కంప్లీట్ అయిందా? విద్య నువ్వు? అయిపోయింది టీచర్. రాసేసామో తుడిపేసేయండి టీచర్. ఇవన్నీ నేర్చుకొని రాలా. టీచర్ తుడిపోతాను టీచర్. రే, నువ్వు ఎప్పుడైతే సక్రమంగా రాసినావురా? టీచర్, నా దొంగ ఉంది టీచర్, రాసుకునేది. టీచర్, నేను డిక్టేషన్ పెట్టినాడు కదా, ఆ బుక్స్ ఇవ్వండి టీచర్. ఇస్తాను, మా గుర్తుంది. అబ్బా, ఈ పాప యాడ ఉండదు, నేను ఈ రోజు ఎడం పక్కన వేసినట్టున్నా. రే చందు, పోయి స్టిక్ తీసుకురా పో. టీచర్. పోరా. తెస్తా టీచర్. నన్ను కొట్టించుకోవడానికి నేను స్టిక్ తెచ్చుకోవడం ఏంటో. ఈ రోజు ఒక్కొక్కరికి ఉంటుంది చూడు. నాకెన్నొస్తాయో ఏమో భయం వేస్తాంది. టీచర్, కట్టి లేదంట. అన్ని క్లాసులు అడిగావా? అన్ని క్లాస్ అడిగా టీచర్. అవునా? నేను తెస్తా టీచర్. తేపు. ఈ రోజు టీచర్ చేతులు అయిపోయి. ఇదిగో టీచర్. ఇటివ్వు, ఇప్పుడు చెప్పు. ఏరా, అట్లా పోయి ఇట్లా వచ్చి స్టిక్ లేదంటావా? ఇప్పుడు బుక్స్ ఇస్తా చూడు. అమ్మో, నాకు మూన్నట్టుంది. రే, ఫస్ట్ నీదే లే. నువ్వు మళ్ళా నా వదిలేట తిరుగు. 10కి 0. జీరోనా టీచర్? రానా టీచర్? ఏంది రాసినావు? నా తలకాయ రాసినావు, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్సే. అరే, పెట్టిండేటి 10 పదాలు రా, అవి కూడా రాయలేకపోయినావు. క్లాస్ లో అల్లరి మాత్రం భలే చేస్తావు. నేనా టీచర్? ఇదిగో పట్టు, చేపట్టు. టీచర్ వద్దు.
అమ్మయ్య తప్పించుకుంటే తప్పించుకుంటే 20 ఏట్లు ఎక్కువ కొడతా. లే టీచర్. అబ్బా ఆ చేయబట్టు. అబ్బా దేవుడా. కూర్చో. నెక్స్ట్ విద్య. ఎన్నొచ్చినాయో? 10కి 5. మీ నాన్నను బండి వేసుకురమ్మను. ఈ మార్కులన్నీ మోసపోవడం. టీచర్ లే. ఓయమ్మ స్వామి, ఈ మధ్య నువ్వు రాను రాజుగురం గాడిదైతున్నావు. ఈసారి బాగా రాస్తా టీచర్. చేయబట్టు. వద్దు టీచర్. పట్టు. గట్టి కొడుతుందేమో. ఏ ఎందుకు ఇప్పుడు అంతగా ఏడుస్తున్నావు? నేనేం అనలే. ఇంకా కొట్టలేదా? సర్లే ఈసారికి వదిలేస్తాను. నెక్స్ట్ టైం బాగా చదువు. ఓకే టీచర్. అమ్మయ్యా. విద్య తప్పించుకున్నావు. శిష్రా ఇదిగో అవుట్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. రే చూర్రా. రే చందు, నువ్వు ఒక్కొక్కటి అన్ని 10 సార్లు రాసుకురారా. సరే టీచర్. సర్లేండి, మా అంతా బ్రేక్ వెళ్ళండి. లేబా తొందరగా. ఏరా రాసుకొస్తావా? అంత లేదు. అయ్యో రే నువ్వు 10 టైమ్స్ కాదు 20 టైమ్స్ రాసుకురారా యదవా. టీచర్. శిష్రా పోయి రెడీగా ప్రైవేట్ కి టైం అవుతుంది. మా ఈరోజు ఎందుకు ప్రైవేట్ కళ్ళనిపించలేదు మా. అదేం కుదరదు, యాబ్సెంట్ పడుతుంది, వెళ్ళాల్సిందే. నేను పోను మా. పోవాలన్నా పదా, నేను వదిలేసి వస్తా. నేను పోనంటే పోను మా. ప్లీజ్ మా, కావాలంటే ఇంట్లో కూర్చొని చదువుకుంటా. ఎందుకు ఏడుస్తానవే? నేనేమన్నా అన్నానా మొండిదానా? సర్లే ఇంట్లోనే కూర్చొని చదువుకో. సరే మా. ఏ శిష్రా, మీరు ప్రైవేట్ కి రాలా? సార్ వాళ్ళు పిలుచుకోరమ్మని పంపించినారు. అమ్మడి ఇప్పుడు ఏం చెప్పాలి? ఏ శిష్రా, హెడ్ఏక్ ఉండి రాలేదే. ఏం తల నొప్పిస్తుంది నీకు? అబద్ధాలు చెప్పుకుంటా. మా నీకు దండం పెడితే ఊరికే ఉండు మా. దీనికేం తక్కువలే. ఛాయా తల నొప్పిస్తుందంట, కొంచెం పోయి సార్ చెప్పు అమ్మ రాదని చెప్పి. సరే ఆంటీ, నువ్వు మీద ప్రైవేట్ కి తప్పించుకున్నావు. ఆ లెక్కలతో చంపేతాడే. వస్తా. బాయ్ ఆంటీ. సరేమా. చూడే వాళ్ళు ప్రైవేట్ పోయేంత వరకు చదువుకుంటున్నారో, నువ్వు ఉన్నావు ఎప్పుడెప్పుడు ఎగరకూడదామని ఉంటావు. సదుకే పోయిందిలే అమ్మయ్య. ఇలా ప్రైవేట్ కి